దీనికి మేము తీసుకొచ్చిన ఈ నెక్స్ట్ లెవెల్ ఈ బోటింగ్ టైర్ని అయితే ఫిక్స్ చేయబోతున్నాము. జింగా ఏదో బంద్ వస్తుంది అయ్యవ్వా కరెంట్ వైర్లు ఉన్నాయి కదా, మనం పోయి ఎక్సిలేటర్ ఇచ్చామనుకో కొక్కో అవుతుంది. డింపిగా పోతావారా? కమాన్ కమాన్ టీషర్ట్ వేసుకొచ్చుకోరా, బరువాతల్లో పోతావారా? హలో గాయ్స్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గాయ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో రకరకాల క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు అయితే మనం షూట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు మనం షూట్ చేయని ఒక బిగ్గెస్ట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్ అయితే మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు, మనం ఆల్రెడీ వాటర్లో క్యాంపింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చెరువు లాంటిది ఒకటి ఉంది కదా. సో ఈ రోజు ఈ వీడియోలో గాయ్స్ మేమైతే ఆ వాటర్ పైన డ్రైవ్ చేయబోతున్నాం ఈ బైక్ని. సో ఈ బైక్కి అక్కడ కారు పైన ఉన్న డ్రమ్స్ని అటాచ్ చేసిన తర్వాత దీన్ని వాటర్ పైన నడపడానికి మనం ట్రై చేసినట్లయితే బైక్ వచ్చేసి వాటర్ పైన వెళ్తుందా లేదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు అందరికీ తెలిసిందే, ఒకవేళ ఈ బైక్కి మనం డ్రమ్స్ని కట్టి వాటర్లోకి తీసుకెళ్ళాం అనుకోండి, డ్రైవ్ చేద్దామంటే దీనికి ఎటువంటి మనకు ప్రొపెల్లర్ సిస్టమ్ లేదు కాబట్టి బైక్ వాటర్ పైన ఓనికైతే ఇబ్బంది ఉంటుంది. పోతుండొచ్చు మెల్లగా, కాకపోతే ఎక్కువ టైం అయితే పడుతుంది. దానికోసమే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే ఈ టైర్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసి రింగ్తో సహా దీనికి మేము తీసుకొచ్చిన ఈ నెక్స్ట్ లెవెల్ ఈ బోటింగ్ టైర్ని అయితే ఫిక్స్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, దీనికి టైర్ ప్లేస్లో ప్రొపెల్లర్ లాంటి సిస్టమ్ ఉంది కదా, ఈ వేరేటి మేము వెల్డింగ్ చేసినాం కదా. సో ఇవి వచ్చేసి వాటర్ని మొత్తం ఈ విధంగా ప్రెషర్తో ముందుకు నూకడం జరుగుతుంది. ఆ తర్వాత సేమ్ బోట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అదే విధంగా మన బైక్ కూడా వాటర్లో వెళ్తుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, దీనికి ఉన్న టైర్ని రిమూవ్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ టైర్ని అయితే ఫిక్స్ చేద్దాం. సో బైక్ టైర్ వచ్చేసి గాయస్ రిమూవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు దీంట్లో యూజ్ అయ్యేది ఏంటి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే రబ్బర్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి యూజ్ అవుతాయి. వీటిని మన కొత్త రీమ్కి అయితే ఫిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ ఏమైందంటే, మా దగ్గర అన్ని పానాలు లేకుండా నిన్నటిదాకా, సో ఎప్పుడు ఏదో ఒక పాన యూజ్ అవుతూనే ఉంది. సో అందుకోసం ఏం చేసినట్టే, నేను పోయి ఉన్న కాడికి పానాలు అన్నీ తీసుకొచ్చిన A to Z మాకు యూజ్ అయ్యేటి అన్నీ. బట్ ఇవన్నీ చూసి భయపడుతుండే, ఎందుకో ఏమో జింగా కొత్త ఆడుతున్నాయి అన్నిలా. బ్రేక్ పని చేస్తుందా? పని చేస్తుంది, పని చేస్తుంది. నీళ్ళలో పోయినాక అవుతుంది, టైర్ ఆగానికి పని చేస్తుంది. ఇక్కడ అందరు ఇంజనీర్లే, బండి ఇప్పినామా అంటే ఎవరిని మాట ఇంటలేడు, ఎవరిని కూర్చున్నది వాడు చేస్తాడు. పడతలే జింగా. ఫైనల్గా గాయస్ మన రీమ్ వచ్చేసి బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని అయితే స్టార్ట్ చేస్తున్నా. తిరుగుతున్నారా? తిరుగుతలే, తిరుగుతుంది. వాటర్ని చీల్చుకుంటూ మన బైక్ వచ్చేసి గాయస్ ముందుకు వెళ్ళే విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటిది అంటే, ఇవి వాటర్ పైన ఫ్లోట్ అయ్యే విధంగా అయితే తయారు చేయాలి. వాటర్ పైన ఫ్లోట్ అయ్యే విధంగా తయారు చేసే ముందు మనం చేయాల్సిన ఇంకో పని ఏంటి అంటే, ఈ బైక్ వాటర్లో పోగానే ఆగిపోతుందిరా. ఎట్లా అయిపోతుంది? ఎవరికన్నా ఎనీ ఐడియా? యా గుడ్, సైలెన్సర్లకు అయితే గాయస్ వాటర్ పోవడం జరుగుతుంది. సైలెన్సర్లకు వాటర్ పోకుండా ఉండాలి అంటే దానికోసం మనం ఏం తీసుకొచ్చినాం? డ్రమ్ములు హైట్ లేపనికి. ఒరే కాదురా, నీ చెప్తారా నిన్న పైపు. సో పైప్ వచ్చేసి సైలెన్సర్కి ఫిక్స్ చేసుకొని దీన్ని పైనకైతే లేపుదాం. ఆ తర్వాత పైప్లో నుంచి ఆ గ్యాప్లో నుంచి వాటర్ లోపలికి వెళ్ళకుండా ఎంసీలు అయితే పెట్టుకుందాం. కమాన్. టైటే ఉంది, కాకపోతే అయినా వాటర్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంసీలతో మొత్తం ప్యాక్ చేసుకుందాం. వాటర్ లీక్ కాకుండా మంచిగా ఎంసీలు అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆ డ్రమ్ములు దీనికి మొత్తం సెట్ చేసి ఇది నీళ్ళ మీద వేలేటట్టు చేసే వరకు ఇది ఎండుతుంది. ఇక ఏమంటా జింగా? అంతే అంతే.
ఈ ఎక్స్పెరిమెంట్లో గైస్ మీరు చూసినట్లయితే మా దగ్గర 2 హెవీ రాడ్స్ ఉన్నాయి, అంతేకాకుండా 4 కొద్దిగా పతలాయి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి ఏం చేయబోతున్నామంటే డ్రమ్ముల మీద బైక్ తేలే విధంగా అయితే తయారు చేద్దాం. ఆ తర్వాత దీనికి అయితే కడదాము. జింగా ఏదో బంద్ వస్తుంది కదా, అయ్యవ్వా. సో ఇప్పుడైతే ఈ పైపులు దీన్ని కట్టుకున్నాం. ఇక మాకున్న ఒకే ఒక్క డౌట్, ఎర్ర పైపు ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ కింద మీరు చూడవచ్చు రీమ్కి ఉన్నాయి కదా, ఇది తడతదేమో అని డౌట్ ఉంది. అది ఒక్కటి సక్సెస్ అయింది అనుకో, ఎవరు ఆపలేరు మమ్మల్ని నీళ్ళ మీద బండి నడపనీకి. ఏమంటారా? అంతే. తాళ్ళు వాడే నానబెట్టిండు, 5 నిమిషం కుక్క చచ్చిపోయిందని వాడే భయపడ్డాడు. అవరా డింపి, మనం సైలెన్సర్కి పైప్ పెట్టి మంచిగా అటాచ్ చేసినాం. స్టార్ట్ అవుతుందా కాదురా? అవుతుంది, ఒకసారి కొట్టి చూడు. అవుతుంది అని ఒక డౌట్ నాకు ఏంటిదంటే, మనం రేస్ బాగా ఇస్తాం కదా, అది వేడికి పైప్ మెల్ట్ అవుతుంది కావచ్చు. గంటగానే ఏం కాదు, సరే కొట్టి వద్దామా? అది కొట్టరా. అయిందిరా, పొగత్తుందా? సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయింది. ఇళ్ళలో కూడా సర్రన పోతుంది. ఇక బైక్ని పైనకు లేపడం కోసం ఈ రాడ్లు అయితే బందోబస్తు కట్టుకున్నాం. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మనకు 2 డ్రమ్ములు దీనికి అటాచ్ చేయొచ్చే విధంగా ఉండాలి కాబట్టి 2 డ్రమ్ములు కట్టే వచ్చే విధంగా ఇంకా 2 పోల్స్ని ఈ విధంగా అయితే కట్టుకుంటున్నాము. సో ఇంకా 2 పోల్స్ని అటాచ్ చేసేద్దాం. కమాన్. గిట్లుంటాయి. గిట్లా ఇడి దిక్కు 2 డ్రమ్ములు ఉంటాయి, ఆడ దిక్కు 2 డ్రమ్ములు ఉంటాయి. ఎంసీలు వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు బందోబస్తు ఎండింది, లోపలికి నీళ్ళు పోతాయన్న టెన్షన్ అయితే లేదు. డ్రమ్ములు కట్టడం కోసం ఫ్రేమ్ని దీనికి అటాచ్ చేస్తున్నామని చెప్పినా కదా, ఫ్రేమ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ 2 కింది సైడ్ కట్టినాం పైనకి లేపనీకి, అండ్ ఇక్కడ సైడ్ కనుక మీరు వచ్చారు అనుకోండి ఇడికి కూడా 2 అవుతున్నాయి. మొత్తం పర్ఫెక్ట్ బందోబస్తు అవుతున్నాయి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము అంటే, దీనికి మొత్తం వెల్డింగ్ కొట్టాలి, ఆ తర్వాత దీనికి సైడ్లకు ఇంకా వెల్డింగ్ కొట్టి డ్రమ్ములు మొత్తం ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు వెయిట్ ఎక్కువ అవుతుంది, అంతేకాకుండా ఇక్కడ వెల్డింగ్ చేయడానికి మనకు కరెంట్ ఫెసిలిటీ అవైలబుల్గా లేదు కాబట్టి సో మేమైతే వెల్డింగ్ చేయలేదు. ఒకవేళ దీన్ని వెల్డింగ్ చేసినాం ఒక ఫస్టే ఇక్కడ తీసుకొచ్చి కూడా ఇబ్బంది అవుతుంది దీంతో. సో అందు గురించే దీన్ని తాళ్ళతోనే కట్టినాము. ఇప్పుడు నో ప్రాబ్లం, మంచిగా ఉంది. దీని కింద డ్రమ్ములు అయితే వేయాలి, ఆ తర్వాత దీన్ని వాటర్లోకి అయితే తీసుకెళ్దాం, టెస్టింగ్ అయితే చేద్దాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఏం జరుగుతుందో చూడాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే, దీన్ని బండిని హైట్ లేపుదాం డ్రమ్ములు పెట్టడం కోసం. ఈ రాళ్ళు తీసుకురా, మేము లేపుతాం. ఇంకా ఆనే ఉండు, బండి మనం లేపాలి, వాళ్ళిద్దరు రాళ్ళు పెడతారు. తింపు 2 3 అంతున్నాయి, ఇట్లా పోతుంది. ఇటు ముంగట్కాను అవి కోసేయాలి. తింపు అట్నే తింపు. దీనికి అరే ఒకటి మార్కర్ అన్న పిన్ అన్నదే. ఇప్పుడైతే ఈ డ్రమ్ములను మంచిగా బందోబస్తు కడదాం, ఎటు పోకుండా. మనం ఈ మధ్యలో ఇనుప పైప్ అయితే పెట్టినాం కదా, ఇనుప పైప్కి ప్రొపెలర్స్ అటు ఇటు దింపినప్పుడు తలుగుతున్నాయి, తలవకుండా కొన్ని ఎక్కువైనాయి కాబట్టి కోసేస్తున్నాం. దగ్గర గైస్ 4 అవర్స్ కష్టపడ్డ తర్వాత వాటర్ పైన నడపడం కోసం మేము తయారు చేసిన బైక్ వచ్చేసి ఇదే. టైమ్ టు టెస్ట్ అవర్ డ్రీమ్ బైక్. వాటర్ పైన నడిచే బైక్ ఎట్లా అనిపిస్తుందిరా? సో ఇప్పుడు దీన్ని అయితే వాటర్లోకి తీసుకెళ్తున్నాం. లెట్స్ గో. జై బజరంగబలి.
you waiting for? You're my world, there's you and me. And if only you would let me in. Drive me crazy, you got me. మీకు అందరికీ తెలిసిందే, ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ ఫస్ట్ నా మీద ట్రై చేస్తా, ఆ తర్వాత మనలో అనేది తీసుకోవద్దా. అదే విధంగా ఇప్పుడు నువ్వు ఒక్కని పోతున్నా, తర్వాత మా వాళ్ళందరినీ తీసుకోవద్దా. ఎక్కువ నువ్వుకేస్తారా? మన చక్రం వచ్చేసి వాటర్లో ఆనని కారణంగా అట్లేం లేదనుకో, ఆంతది ఆంటట్టు చేస్తుందా అని జింగదా. మళ్ళొకసారి వన్స్ మోర్. సుర్రుమంటుందిరా ఇది గాడుపు. రావు దీన్ని బయటకు గుంజుకోవాలి. మళ్ళా దీంట్లో ఒక చిన్న టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. టెక్నికల్ ఫాల్ట్ని సెట్ చేయాలి, మళ్ళీటట్టు చేయాలి దీన్ని. ఆపు తింపురి, లీలాకి తింపురి, మమ్మల్ని ఇలా దిక్కు తింపురి. ఇంకా పోనా, లెట్స్ గో. ఇటే తిరుగుతుంది అదే. టెక్నికల్ ఫాల్ట్ సెట్ చేయవలసిందే. పోయి నిన్నటి రేకున్న చూడు, ఆ రేకుకు 2 పొక్కలు చేయర్రి, జేవైర్ తీసుకొని రారు. ఏదేమైనా గాయ్స్, వాటర్ పైన నెక్స్ట్ లెవెల్ అయితే మన బైక్ వెళ్తుంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్. వాటర్ మీద పోతుంటే కొద్దిగా భయం అవుతుంది, కాకపోతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పోతుంది, మస్తు అనిపిస్తుంది. తర్వాత ఇది డైరెక్షన్ వచ్చేసి గాయ్స్, మనం ఎక్కడి సైడ్ అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడి సైడ్ అయితే పోతలేదు. అందు గురించే మనోడు ఏం చేస్తున్నాడు, ఒక కట్టె అయితే ఎత్తుండు పెద్దదే. ఆ కట్టెని యూజ్ చేసుకుంటా మేము మా బుద్ధున దిక్కు దీంట్లో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు చూడుర్రు, ఇక ఒక కట్టె రాగానే స్టార్ట్ అవుతుంది. ఇక జింగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కాకపోతే అది కూడా చెప్పన్నా, ఈ కరెంట్ వైర్లు ఉన్నాయి కదా, మనం పోయి ఎక్సిలేటర్ ఇచ్చామనుకో కొక్కో అవుతుంది. చలో దింపురా. డైరెక్షన్ కోసం కట్టెన్ అయితే యూజ్ చేస్తున్నాం వెరైటీగా. థింక్ డిఫరెంట్. Leaving this place, the sun's about to break. You're riding shotgun. The feeling we chase, I'm wide awake. Take me away now. 'Cause I won't go down the same old path again now. No, I've been running out of air, so let me catch my breath. Feeling I've got's making me crazy. If I'm having a good time, don't you blame me. Yeah, this feeling I've got's making me crazy. So I'm just gonna drive. I'm just gonna drive. I'm just gonna drive. మన వాటర్ మీద నడిచే బైక్ చూస్తుంటే ఎట్లా అంటే, మన ఫారెన్లలో చిన్నది బోట్ లేకుండా నీళ్ళు చిత్తుకుంటా పోదుడు, అట్లా అమేజింగ్ అనిపిస్తుంది. జింగాన అన్నను చూసుకుంటా ముర్తుడు రా అని. ఆయన వచ్చినాక నేను పోతా, నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం. ఏదేమైనా గాయస్, దీని మీద ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్రేజీ అంటే క్రేజీ ఉంది. డిపిగా పోతావారా? కమాన్ టీషర్ట్ వేసుకొచ్చుకోరా, బరువాతల్లో పోతావారా? ఇంకొకటి, కట్టె ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఈ భూమి లోపడుకోండి, భూమిని అనుకుంటా పోతుంది అనుకున్నారేమో, మస్తులు అవుతుంది ఇది. జస్ట్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి మాత్రమే. అక్కడక్కడ గడ్డల దిక్కు పోయినప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయడానికి వాడుతున్నాం. పోమా రైడ్ స్టార్ట్ చేసుడేనా? అవురిగా
మనం ఏ ఎక్స్పెరిమెంట్ని చేసినా సరే నార్మల్గా దీన్ని ఎంతైతే టెస్ట్ చేస్తామో అంతే ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళం అందరం ఎక్కుతున్నాము. ఇప్పటిదాకా ముగ్గురమే పోయినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఏకంగా 5గురం అయితే పోతున్నాం. విజయ్ కెమెరా పెట్టి నువ్వు కూడా వచ్చేసే, కమాన్. ఒక్కలం పోయినాం ఆపింది, ముగ్గురం పోయినాం ఆపింది, అండ్ ఫైనల్గా గాయస్ మీరు చూడొచ్చు 5గురం అయితే పోతున్నాము. 5గురిని కూడా ఆపింది. మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏదేమైనా గాయస్ ఇట్లా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మస్తు అనిపిస్తుంది. డ్రోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి గడ్డకైతే పోతున్నాం. లెట్స్ గో. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ గాయస్ మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ అయితే వేసేయండి. అండ్ ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం ఘోరంగా ఖర్చు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ వరుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. దీని మీద ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం మొన్న వీడిని తీసుకుపోయినాం చూడు హుస్సేన్ సాగర్లా బోటింగ్ పోయినాం చూడు, ఆ ప్రొపెల్లర్లో మనం దాంట్లో పోయినప్పుడు నీళ్ళు ఎట్లా ఇత్తుతున్నాయో అదే రేంజ్లో ఇత్తుతున్నాయి ఇప్పుడైతే. మొత్తం నాణ్యం చల్లగా ఉన్నాయి నీళ్ళు.